క్యాబేజీ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కట్ చేసినటువంటి క్యాబేజ్ తరుగు, డీప్ ఫ్రై ఆయిల్, బేకింగ్ పౌడర్, సాల్ట్, పచ్చిమిర్చి తరుగు, రైస్ ఫ్లోర్, కొరియాండర్, కార్న్ఫ్లోర్, ఆనియన్స్ ముక్కలు, రెడ్ చిల్లీ పౌడర్, కర్రీ లీవ్స్, పసుపు. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగినటువంటి క్యాబేజ్ తరుగు వేసుకోవాలి. తర్వాత శనగపిండి, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, స్పైసీ కావాలంటే కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు తరుగు, తర్వాత ఆనియన్ తరుగు, తర్వాత కొత్తిమీర తరుగు, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న పకోడీలాగా వేసుకోవాలి. అంతేనండి. రోజు మనం చేసుకునే పకోడీ కాకుండా ఇలా పకోడాలు వెరైటీగా చేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు తరుగు ఏదైనా ఉంటే ఆకుకూరలు వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు పకోడంతో ఒక పక్కన డీప్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.